అక్కడ ఫిజికల్ కష్టపడతారు, ఇక్కడ మనకుండే సబ్జెక్ట్ కూడా లా సబ్జెక్ట్ కూడా ఉంటాయి. కానీ మీరు కూడా కనీసం డైలీ ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ దానికోసం ఒక టైం కేటాయించండి అని సార్లు కూడా చెప్తారు అన్నమాట. అప్పుడప్పుడు వాళ్ళ కొందరు ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు అన్నమాట. వాళ్ళు సిచ్యువేషన్ని ఎట్లా ట్యాకిల్ చేయగలరు అనేది కూడా చూసి అట్లా వాళ్ళలో మనల్ని ఊహించుకుంటాం అన్నమాట. సార్, ఇది ఏదైనా పుస్తకాన్ని చదవాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా గుర్తుంచుకోవాలి సార్, ఎలా నోట్స్ మేక్ చేసుకోవాలి? ఫస్ట్ ఇంకోటి ఏంటంటే రీడింగ్ అనేది అంటే బుక్స్ చదవడం అనేది డైరెక్ట్ ఉన్నట్టు చదవడం అది కరెక్ట్ కాదు. అది దట్స్ నాట్ ఏ ప్రాసెస్. ఫస్ట్ ఏం చేయాలంటే జస్ట్ ఒక నార్మల్గా రీడ్ చేయాలి. నార్మల్ రీడ్ చేసి దానిలో మెయిన్ పాయింట్స్ ఏమున్నాయి అది మనం ఒక రఫ్ షీట్ ఒక పేపర్లో మనం నోట్ చేసుకోవాలన్నమాట. మొత్తం అక్కడ ఈవెన్ బుక్లో ఏ విధంగా ప్రింట్ అయిందో అలా కొందరు చదువుతారు, కానీ అది దట్స్ రాంగ్ ప్రాసెస్. మనం ఏంటంటే దానిలో ఉన్న పాయింట్ ఏంటో మనం ఒకసారి మనం అనుకొని అట్లా మనం రాసుకోవాలి. ఒక పేజ్లో ఉన్న మ్యాటర్ని మనం ప్రిసైజ్ చేసుకొని ఒక 3-4 లైన్స్ అంతే. 3-4-5 మ్యాక్సిమం 6 లైన్స్ వరకే మనం ప్రిసైజ్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అట్లా చదువుకోవడం వల్ల ఫస్ట్ నువ్వు చదివి నోట్ చేసి ప్రిపేర్ చేసుకుంటావు. తర్వాత మళ్ళీ అదే నోట్స్ చదవాలి. ఈ 6 పాయింట్స్ చదవకూడదు. అదే మళ్ళీ ఆ నోట్స్ చదివి అప్పుడు మనం కరెక్ట్ రాసామా, మనం కరెక్ట్ ప్రిపేర్ అయ్యామా అని అట్లా చదివితే నీకు ఆటోమేటిక్ గుర్తుంటుంది. నువ్వు ఏదైనా ప్రిపరేషన్ అయ్యేటప్పుడు మళ్ళీ రివిజన్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మళ్ళీ బుక్ అంతా మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఆ ఓన్లీ 6 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఆ 6 పాయింట్స్ చదువుకుంటే మనకు మొత్తం ఆ పేపర్లో ఉన్న మొత్తం రివైజ్ అవుతాయి అన్నమాట. నేను అదే విధంగా ప్రిపేర్ అయ్యాను. ఏదైనా ఇట్లాంటి ఏదైనా సబ్జెక్ట్స్ ఉంటే ఇదే ప్రిపేర్ అయ్యేవాడిని. అండ్ ఏదైనా ఇంకోటి ఫార్ములాస్ ఉంటే మన ఏదైనా అర్థమెటిక్ ఇట్లాంటివి ఉంటాయి కదా, దాని గురించి ఫస్ట్ కంటెంట్ ఏదైనా ఒకటి ఇస్తే దాని గురించి క్వశ్చన్ గురించి అర్థం చేసుకొని దానికి ఏది చేస్తే ఎలా అని ఒక ఫార్ములాస్ ఉంటే ఆ ఫార్ములాస్ కామన్గా రిమెంబర్ చేసుకోవాల్సింది ఎవరైనా. ఆ ఫార్ములాస్తో పాటు దానికి ఒక సొల్యూషన్ లాగా ఎక్కువ షార్ట్ కట్స్ అది మన ఓన్ థింకింగ్ రావాలి. ఎవరో చెప్పినాయి వాటిని ఫాలో అవ్వచ్చు. కొన్ని మనం ఉందంటే దాని గురించి మనం డీప్గా వెళ్తే నేను మళ్ళీ చూడాల్సిన అవసరం లేదండి. వన్స్ నువ్వు దాని గురించి బాగా ఫాలో త్రూ అయినా అంటే అది ఎనఫ్ అక్కడ. సార్, ఇప్పుడు ప్రిపరేషన్ అవుతున్న టైంలో ఒక విద్యార్థి లేదా ఒక ఆస్పిరెంట్ చాలా డిస్ట్రాక్షన్స్కి లోన్ అవుతారు సార్. ఇంకా ప్రిపరేషన్ రీత్యా కావచ్చు, సైకలాజికల్గా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు. వాటిని ఏ విధంగా అధిగమించాలి సార్? అధిగమించి ఏ విధంగా ప్రిపరేషన్లోనే ఉండాలి? అది ఎట్లా అంటే ఎవరికైనా ఫస్ట్ ఒక నిరుద్యోగిని బయట ఉన్న పబ్లిక్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎవరైనా నువ్వేం చేస్తున్నావు అని అడగకూడదు. కానీ తప్పదు, అడిగినా అని అడుగుతారు. ఎందుకంటే ఏం వర్క్ చేస్తున్నావు అని అడుగుతారు. అడిగినప్పుడు మనం దానికి ఒక ఆన్సర్ చెప్పాలి దానికి. అంతేగాని దాని గురించి అబ్బా వాళ్ళు ఇలా అంటారు వీళ్ళు అలా అంటారు అని మనం దాని గురించి ఆలోచించదు. ఇప్పుడు ఏంటంటే ప్రిపరేషన్ అయ్యేటప్పుడు కొన్ని ఇంటి దగ్గర నుంచి ఉంటాయి, కొన్ని అంటే వాళ్ళకి ఇంటి దగ్గర వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నట్టు. వాటిని కూడా మనమే హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. మనం ఒక మేజర్గా మనం కూడా వాళ్ళంతా ఫ్యామిలీ కాబట్టి మనం కూడా దాన్ని ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది. అట్లాంటప్పుడు మనం దాన్ని వాళ్ళు ఏదో అంటారు మన మీద బర్డెన్ వేస్తున్నారు అని మనం అనుకోకూడదు. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, వాళ్ళు మన ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఆ ప్రాబ్లం అనేది దానికి సొల్యూషన్ కనిపించడానికి మన దాకా వస్తుంది. అట్లాంటప్పుడు దాన్ని మనం హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళతో కాలేదు కాబట్టి మన దాకా వచ్చింది. వాళ్ళతో ఏదంటే మనకి ఎందుకు ఇస్తారు, అది మనం హ్యాండిల్ చేయాలి. దాన్ని మనం వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపించాం అనుకో అది ఇంకా కాంప్లికేషన్ అవుతుంది అన్నమాట. డ్యూటీలో కూడా మనం అంటే ఎవరైనా డ్యూటీలో ఉన్నప్పుడు డ్యూటీలలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. డ్యూటీ టైమింగ్స్ పరంగా కూడా అట్లా పైన ఆఫీసర్స్ నుంచి మనకు ఫోర్స్ వస్తుంది. అట్లాంటప్పుడు మనం కామ్గా దాన్ని హ్యాండిల్ చేసుకొని మన పని అనేది మనం చేసుకోవాలి ప్రిపరేషన్ ఉంటే. ఎందుకంటే అక్కడ మనం ఏమైనా వాళ్ళతో ఏమైనా మనం ఆర్గ్యుమెంట్ చేస్తాం అనుకో అది ఆ డే మొత్తం మన మీద ఇంపాక్ట్ పడుతుంది అన్నమాట. దాంతో మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇవాళ ప్రిపరేషన్ అవుతున్నప్పుడు నా మూడు బాగాలేదు అని అట్లా ఆలోచిస్తాం. అలా అసలుకే అనుకోకూడదు. సార్, మీరు ఎస్ఐ అయ్యే ముందు ఇంకేమైనా ఎగ్జామ్స్ రాశారా? స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ లెవెల్ కానీ?
ఎస్ఐ అయ్యే ముందు అయితే అంతకుముందు ఏఈ రాశాను, అసిస్టెంట్ ఇంజనీర్. అది 2 times రాశాను. కాకపోతే అప్పుడు ఇక మా సిలబస్కి వాళ్ళ సిలబస్ చేంజ్ అయింది. చేంజ్ అయినాక ఇక దాన్ని మళ్ళీ కొత్తగా చదవాల్సింది కాదు. అంటే కొత్తగా అంటే ఒక 40% చేంజ్ అయింది అనమాట. మళ్ళీ చదవాలి అని అప్పటికే దాన్ని వదిలేసాను. వదిలేసి అప్పుడే ఇక అప్పుడే ఆ టైంలోనే కానిస్టేబుల్ వచ్చింది అనమాట. కానిస్టేబుల్ వచ్చేతోటే ఇక మొత్తం నేను ఈ ఫీల్డ్కి చేంజ్ అయినా అనమాట. ఎందుకంటే ఇప్పుడు అన్ని అది ఇది అంతా హ్యాండిల్ చేయడం కష్టం కదా. అందుకనే మధ్యలో ఏం రాశానంటే Group 4 రాశాను. Group 4 అంటే నేను ప్రిపేర్ కాలేదు. ప్రిపేర్ కాకుండా దగ్గర దాకా వచ్చినాను. Group 4 రాశాను. ఇంకోటి అంతే Group 4 రాశాను సార్. మిగతా ఏం రాలేదు. Group 4 షార్ట్ లిస్ట్ అయినా కానీ మొన్న ఎస్ఐ రిజల్ట్ వచ్చినాక దానికి ఇంటర్వ్యూకి అటెండ్ కాదు, అది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాలేదు. సార్ ఇప్పుడు మీరు 2 times ఏఈ రాశారు, ఫెయిల్ అయ్యారు. సో ఒక అభ్యర్థి ఫెయిల్ అయిన తర్వాత తను చాలా కుంగిపోతాడు. సో దాని నుంచి ఏ విధంగా బయటికి రావాలి సార్? ఫెయిల్యూర్ని సక్సెస్గా ఎలా మార్చాలి సార్? మీరు ఎలా మలుచుకున్నారు? అంటే నేను ఫస్ట్ టైం అప్పుడు ఏఈ రాశాను. ఏఈ రాసిన తర్వాత ఫస్ట్ టైమే కాబట్టి కొంచెం అనిపిస్తుంది, కానీ నేను నార్మల్గానే అనుకున్నా. కానీ సెకండ్ టైం మాత్రం 1 year ప్రిపేర్ అయ్యి కూడా దగ్గర దాకా వచ్చిపోయింది అనమాట. దగ్గర దాకా వచ్చి ఎవరికైనా చాలా దగ్గరికి 1 or 2 marks తోటి పోతే ఖచ్చితంగా బాధ ఉంటుంది. కానీ దాన్ని మనం ఆ సిచ్యుయేషన్ని మనం హ్యాండిల్ చేసుకోవాలి. తప్పదు. ఒక 2-3 days మనం అప్పుడు బాధపడ్డా పర్లేదు. మనం ఒక 2-3 days కుంగిపోవడం కామన్, కానీ అదే జీవితం అనుకోవద్దు. ఎందుకంటే ఒకటి అనుకోవాలి, ఇక్కడ ఇది కాకుండా ఇంకా వేరే ఉంది, ఇంకా వేరే జాబ్ ఉంది, వేరే ఏమన్నా చేసుకోగలను. ఎందుకంటే ఈవెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా అందరితో పోటీగా వస్తారు వాళ్ళు. అట్లా వాళ్ళు ఏ వర్క్ అయినా వాళ్ళ ఏమంటారు వాళ్ళ స్ట్రెంత్ మేరకు వాళ్ళు ఏదో ఒకటి చేయగలుగుతున్నారు. వాళ్ళకంటే మనం అయితే కాదు కదా. వాళ్ళు డిజేబుల్డ్ అయినా కానీ వాళ్ళు ఇస్తారు. మనం ఇంత బాగుండి కూడా మనం ఒక జాబ్ రానందుకు మనం అంత అనుకోవద్దు అనమాట. ఎందుకోటి సరే నెక్స్ట్ టైం ప్రిపేర్ అవుదాం, ఇది కాకుండా అంటే ఆ డ్రీమ్ అది ఉండాలి, ఆ డిజైర్ ఉండాలి, కానీ దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి వేరే ఇంకా ఏదైనా ప్రస్తుతానికి ఏమంటారు ఇంటి దగ్గర పరిస్థితిని గుర్తుంచుకొని మనం వేరే ఏదైనా చేయగలగాలి. అది టెంపరీ అయినా పర్లేదు అన్నట్టు దాన్ని ఆ థాట్స్ని మనం డిస్ట్రాక్ట్ చేయాలన్నమాట. దాని గురించి అస్సలకే ఆలోచించద్దు. ఆలోచించినా కానీ 1 or 2 minutes అట్లా ఆలోచించి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏదైనా ఫ్రెండ్స్తో అట్లా మాట్లాడడం, ఫ్రెండ్స్ ఎట్లా బయటికి వెళ్ళడం, అట్లా ఏదైనా నచ్చిన బుక్ చదవడం, ఇట్లాంటివి చేసుకోవాలి సార్. అట్లాంటి థాట్ వచ్చినప్పుడు మాత్రం మనం దాన్ని ఆ థాట్ నుంచి బయటకు రావడానికి ఏదో ఒకటి మనకు ఒక హ్యాపీనెస్ కలిగించే విషయం, ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం, అట్లాంటి చేస్తే దాని గురించి అసలు మర్చిపోతాం. అది గుర్తుకే రాదు మనం. సార్ ఏదైనా ఒక ఎగ్జామ్ సాధించడంలో ఫ్రెండ్స్ యొక్క రోల్ ఎంతవరకు ఉంటుంది సార్? ఫ్రెండ్స్లో ఎగ్జామ్ ఏదైనా మనం ప్రిపరేషన్ అవుతున్నప్పుడు ఫస్ట్ మనం సింగిల్గా ప్రిపేర్ అవ్వడం అనేది చాలా కష్టం. సింగిల్గా కొందరు ప్రిపేర్ అవుతారు, దానికి కాదనను. కానీ ఈ మన ఫ్రెండ్స్తో మూమెంట్ ఉండేది ఏదైనా ఒక మనం ఏదైనా చదువుతున్నప్పుడు దానిలో మనం అంటే డౌట్స్ వస్తుంటాయి అన్నమాట. దాన్ని మనం గ్రూప్ డిస్కషన్ లాగా మనకి ఏదైనా ఒక 5 members ఉన్నారు, మనకి ఏదైనా ఒక దీని గురించి అసలు ఇది అర్థం అవ్వట్లేదు, అప్పుడు ఏం చేయాలంటే మనం ఆ బుక్